శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 27 అమావాస్య. కుంభరాశి వారికి 2 ఆడవాళ్లు, 1 మగ మనిషి ఇలా చేస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 27 అమావాస్య తర్వాత కుంభరాశి వారికి జరగబోయేది ఏమిటో, ఈ రాశి వారికి కలగబోయేటటువంటి శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, చేయవలసిన దేవతారాధన పరిహారాలను గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోయినట్లయితే కనుక, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు. ఈ రాశివారు మొండి పట్టుదలతో ఉంటారు. ఏ పనైనా కూడా అవలీలగా చేస్తూ ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. ఇక తెలుసుకున్న విషయాలను, మంచి చెడులను బేరీజు వేసుకుని జీవితంలో అమలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి కొత్త స్నేహితులు, కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే పాత వారిని, పాత స్నేహాలను ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు, నిర్లక్ష్యం చేయరు. అలాగే బంధుమిత్రుల పట్ల, స్నేహితుల పట్ల ఎక్కువ ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. అలాగే ఉద్యోగం పట్ల ప్రేమ నిబద్ధతతో చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి పని పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగటానికి నూతనమైన అవకాశాల కోసం, మార్గాల కోసం, ఆదాయ పరిస్థితుల కోసం ఎప్పుడు కూడా అన్వేషిస్తూ ఉంటారు. కొత్త కొత్త ప్రణాళికలను వేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి 2025 ఫిబ్రవరి 27 అమావాస్య తర్వాత కుంభరాశి వారికి 2 ఆడవాళ్లు, 1 మగ మనిషి వీరికైతే సహాయం చేయబోతున్నారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లి గాని, భార్య గాని, తోబుట్టువు ద్వారా గాని, అన్నదమ్ముల ద్వారా గాని వీరికైతే ఒక గొప్ప సహాయం అయితే కలగబోతుంది. వీరు ఇంతవరకు కొని తెచ్చుకున్నటువంటి కష్టాల నష్టాల నుండి వారైతే వీరికి సహాయం చేయబోతున్నారు. మాట మాత్రంగా గాని, ఆర్థికంగా గాని వీరికైతే వారి ద్వారా సహాయం కలగబోతుంది. ఎందుకంటే వీరు అనేక సమస్యలతో, కష్టాలతో, ఇబ్బందులతో సతమతమవుతున్నప్పుడు వీరికైతే కనుక వారు సహాయం చేయటానికి ఒక చక్కటి సూచనలను, సలహాలను ఇచ్చే అవకాశం అయితే కలుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి తరపు నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి వీరైతే కనుక ఇప్పుడు ముందుకు రాబోతున్నారనే చెప్పుకోవాలి. మీకు పెట్టుబడుల విషయంలో కానీ, అలాగే మీ వ్యాపార స్థానంలో కానీ, ఉద్యోగ స్థానంలో మార్పుల కోసం కానీ, మీకున్నటువంటి అప్పులలో కొంత భారాన్ని తీర్చడం కోసం కానీ మీకైతే వారు సహాయం చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి చేతి వృత్తులు బాగా కలిసి వస్తాయి. అలాగే పెట్టుబడి అధికంగా పెట్టకుండా వీరైతే చిన్న మొత్తాల్లో వ్యాపారాలను ప్రారంభిస్తే ఆర్థిక లాభాలను చూస్తారు. ఇక భాగస్వామ్య వ్యాపారం వీరికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. ఇక చూసుకున్నట్లయితే కనుక వీరికైతే కనుక వ్యాపార స్థానంలో చిన్నపాటి మార్పులు చేయవలసి వస్తుంది. ఉద్యోగ రీత్యా బదిలీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు. సంతోషానికి పట్టరానంత ఆనందానికి వీరికైతే కనుక మంచి అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే విదేశీ ప్రయాణం నిమిత్తం వీసా కోసం, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. శివారాధన చేసుకోవడం ద్వారా, అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఈ రాశి వారికి మేలుకరమైన ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.